బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో రవీందర్రావు సీఎంపై నోటుకొచ్చినట్లు మాట్లాడారని, బేషరతుగా రవీందర్రావు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీలో బహిష్కరణ వేటు పడే సమయంలో బీఆర్ఎస్లోకి వెళ్లి అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అంజయ్య ఆరోపించారు. కష్టపడ్డ కార్యకర్తలను, నాయకులను మోసం చేసిన రవీందర్రావుకు సీఎం రేవంత్ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల మౌనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే దీంతో ఏమైతే ఇంకా చాలా తీవ్ర పరిణామాలు అని తీసుకోవడం చాలా ఉన్నాయి. అనుకోకుండా పోతాం ఎవరు మీకు దృష్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా మేము దాన్ని ఎమ్మడబడ్డాం. నోటికి ఏది వస్తే దృష్టి ఒక ఎమ్మెల్సీగా ఒక ఉపాధ్యాయ స్కూల్స్ నడిపించి కూడా చాలా జాగ్రత్తగా నేర్పాలి పాఠాలు పిల్లల సమాజాన్ని. కాబట్టి తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ మంచి గవర్నమెంట్ గత వారం రోజుల కాంచి చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి అంచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ఖబర్దార్ తగ్గపల్లి రవీంద్రరావు. విమర్శలు సద్విమర్శలు సహజం. అది విమర్శలు అనేది ఓ సిస్టమ్ ప్రకారం పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేసినా అధికార పార్టీ ఆరోపణ చేసినా కూడా ఆ విమర్శలు సద్విమర్శల్లో ఉండాలి. మంచి వాతావరణం జరగాలి. కానీ 2 వారాల కాంచి తక్కెళ్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది. మొన్న 10 టీవీ డిబేట్లో జరిగిన డిబేట్లో నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు. ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతోని కొడతా, మదం పట్టినవా, తాగిన మైకంలో పట్టినవా, ముడ్డి బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ ప్రెసిడెంట్గా, అందులో కాంగ్రెస్ నికారేసిన కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితో, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారితో, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ గారితో, మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయక్ గారితో చర్చ జరిగింది. అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, దాన్ని ఖండించండి. మా స్థాయిగా ఆయన గురించి మా స్థాయి కాదు, అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ వ్యక్తిగత ఆరోపణలకు మొత్తం కూడా మళ్ళీ మేము తెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు, నా నాయకుల ముందు, ప్రెస్ మిత్రుల ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా తనపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు. ఇప్పటికీ నేను సిద్ధం, వాటి కట్టుబడి ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం, ప్రతిపక్ష పార్టీలను పిలుద్దాం, మీడియాను పిలుద్దాం అని చెప్పిన, దానికి స్పందన లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు అనామకుడు ఒక మెసేజ్ పెట్టిండు. ఆ మెసేజ్ ఏమని పెట్టిండు, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ అంజన్న గారు మీరు చాలా గొప్పోళ్ళు, అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు, సద్విమర్శలు చేయాలి, ఆ విమర్శలు చేయాలి చెప్పుకుంటూనే మా సార్ చాలా గొప్పోడు, 30 ఏళ్ళ కానీ మా సార్ దగ్గర నేను పాలేరు పని చేస్తానా, చాలా గొప్పోడు నువ్వు చెప్పడం జరిగింది. సరే మీ సార్ దగ్గర పాలేరు పని చేసుకో, ఫస్ట్ మీ సార్కు చెప్పుకో. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు,
భారత విద్యార్థులను తయారు చేస్తున్నారు. మీరు మంచి భాష నేర్పాలి. మీరు ఏ భాష మాట్లాడితే విద్యార్థులు అదే భాష నేర్చుకుంటారు. నాకు అర్థమైంది అంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నాడు, అంతకంటే వేరే ఏం లేదు. అయితే నీ సారుకు చెప్పుకోను, కానీ నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చినవు తూడ్చినవు, నీ దగ్గరికి ఎన్నడూ రాలే, నేను ఎన్నడూ ఏడవలే. నీకు సంబంధించిన ప్రతి విషయంలో గణపరచం అంజయ్ అంటాడు, ఆ ముత్యాలమ్మ సాక్షి చెప్తాను, నేను సహాయం చేసి నువ్వు ఎక్కడ నాకు సహాయం చేయలేదు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అసలు గుర్తుపెట్టుకుని మెదిలి మాట్లాడి అనుచరులు మొత్తం కూడా ఒక హాఫ్ బాటిల్ కూడా ఒకటి మాట్లాడతాడు, ఫుల్ బాటిల్ ఇంకో మాట మాట్లాడతాడు. సీఎం మించే స్థాయి మాది కాదా? ప్రజాస్వామ్యంలో మీది సీఎంని విమర్శిస్తే ఈయన సీఎంని విమర్శించే స్థాయి అటేనది. మళ్ళీ ఇంకో మాట ఏమంటారు, సన్నాయి నొక్కులుతూ మీ ఎమ్మెల్యేగా మాట్లాడతలేరు, మీ ఎంపీ గారు మాట్లాడతలేరు, మీ ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడతలేరు, మీ జిల్లా అధ్యక్షులు మాట్లాడతాడు, మా సార్ మాట్లాడేది కరెక్టు అని చెప్పి దాంట్లో మాట్లాడతారు. మీ సార్ కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే మీ సారు స్థాయికి, మా ఎంపీ మీ సారు స్థాయికి, మా జిల్లా అధ్యక్షుడు మీ సారు స్థాయికి, మా ప్రభుత్వ రామచంద్రనాయ్ గారు మీ స్థాయికి దిగజారి అటువంటి చిల్లర వ్యక్తి మీద మాట్లాడే స్థాయి నా లీడర్లది కాదు. ఒక టౌన్ ప్రెసిడెంట్గా మా కార్యకర్తలు ఆదేశించి మీరు మాట్లాడండి అన్న, ఎంత దూరం అనేది పోవాలి, ఆయనకు సంబంధించిన అవినీతి పుట్ట అక్రమార్లం మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మా వాళ్ళు ఆదేశించడం జరిగింది. 2-3 రోజులు మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ విప్, మా బెల్లయ్య నాయకు అందరూ కూర్చుంటారు, అందరూ మాట్లాడతారు. నీకు అహంకారం పెరిగింది, బాగా మదం పెరిగింది. ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ. ఎందుకంటే నేను కూడా అనవలసి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ముడ్డిబలిసిందా, తాగినవా, చెప్పుతోని కొడతానంటావా? మాకు చెప్పులు లేవా? మా మహిళా సోదరులకు చెప్పులు లేవా? నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదు. తేలిపోయేలాగా ఉండండి. ఒక మాట వాడు మెసేజ్ పెట్టు, ఒక విధవ ఆ మెసేజ్ దానికి ఆన్సర్ కరెక్ట్ చేయి. అన్న వద్దులే ఊరుకోండి అన్న సారీ అని చెప్తే అయిపోయాను, ఊరుకుంటా కదా, ఇక మాట్లాడడం కదా. మా ముఖ్యమంత్రి సారీ చెప్పమని చెప్పు, ఇక మిమ్మల్ని ఉండవు. కానీ మేము వదలదలుచుకోలేదు. ఇవాళనే మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. నువ్వు అక్రమంగా నీ బీడీ కాలేజ్ ప్లేస్లో పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్సీ కదా, ప్రజాప్రతినిధి కదా, ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు? ఒక బాధ్యతాయుతంగా లేకుండా ఒక 3-4 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కడితే దానికి వచ్చే ట్యాక్స్ ఇవన్నీ కూడా నువ్వు ఎగ్గొట్టినట్టే కదా. నీ ప్రభుత్వంలో ఉందని చెప్పి ఇష్టానుసారం చేసుకున్నావు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ కాలేజ్ మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ చేసి ఆక్రమించుకున్నావు. దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. బీడీ కాలేజ్ వ్యవహారంలో మైనార్టీ బీడీ కాలేజ్ ఎట్లా వచ్చింది, తర్వాత జనరల్ కాలేజ్ ఎట్లా మారింది, దాని మీద కూడా సిబిసిడి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది సీఎం గారి దృష్టి ఖచ్చితంగా తీసుకుపోతాం. నువ్వు చేసిన అన్నిటికి కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా. అదేవిధంగా విజ్ఞాన భారతి ఇంటర్మీడియట్ సూర్యాపేటలో ఆ రోజు ఆన్లైన్ లేదు, సూర్యాపేట అప్లికేషన్ వేరే కాలేజ్ అప్లికేషన్ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ అప్లికేషన్ అక్కడ. దాని అర్థం మీకు తెలుసా? ఇక్కడ విజ్ఞాన భారతి దాని మీద ఫీజులు తీసుకునేది, స్కాలర్షిప్లు, అక్కడి నుంచి వచ్చిన ఆ కాలేజీ పేరు ఆ స్కిల్ అంటే డబుల్ ధమాకా తీసుకున్నావు. వాళ్ళు కూడా అక్కడ డబుల్ ధమాకా, ఈ అప్లికేషన్ అక్కడ పోతే కదా. అంటే దీంట్లో ఎంత నేరమో చెప్పండి, ఎంత క్రైమో చెప్పండి. నీ అప్లికేషన్లో నీ దగ్గర వచ్చిన ఫీజులు కూడా నువ్వు తీసుకో, ఓకే, స్కాలర్షిప్ తీసుకో. కానీ ఇంకో కాలేజీలో అప్లికేషన్ పట్టుకోవచ్చు కూడా, ఈ కాలేజీ పేరు మీద నువ్వు తెచ్చుకున్నావు. కుంభకోణం కాదు ఇది, కుంభకోణం. ఇవన్నీ చాలా ఉన్నాయని కాబట్టి అన్ని వెలికి తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఖచ్చితంగా మా సీఎం గారు సారీ చెప్పేంత వరకు నీ భాగవతం బయటకు తీయాల్సిందే. నువ్వు నన్ను మిత్రుడు అని చెప్తున్నావు, కానీ మిత్రుడు అనుకునే నేను చాలాసార్లు నీకు సహాయం చేసినా, అది హేళన చేసినావు నన్ను. గణపురపు అంజయ్ అంటాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పుడు క్షమించి నీకు ఎన్ని సమయాలు కూడా ఆపదకాలంలో ఉంటే నా భుజాన్ని వేసుకొని మోసిన. ఇవాళ పరకాల శ్రీనివాసరెడ్డి సాక్ష్యం, మరి రంగారావు సాక్ష్యం, అజయ్ సార్ సిపేపర్ సాక్ష్యం, సాధుల సీనన్న సాక్ష్యం, ఇలాంటి వ్యక్తులు చాలామంది సాక్షి. గణపుర పంచాయతీ నీకేం చేసి నీ బీడీ కాలేజ్ పంచాయతీలప్పుడు నేను కాపాడాను. నీ పార్టీలో ఉన్న వ్యక్తే భరత్ కుమార్ రెడ్డి 10 వెహికల్ తీసుకొని ఆ రోజు రెడ్డి నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలు మొత్తం కూడా మౌబాలు ఏకమై నీ తప్పుడు పద్ధతిని, నీ అవినీతి పద్ధతిని బయటపెట్టడం కోసం చేస్తే నైట్ పూట ఫోన్ చేసి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నన్ను కాపాడు మిత్రమా అంటే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మనూరోడు అన్న పోనీయండి అని చెప్పి చేసి ఆ పంచాయతీని సునాయాసంగా పరిష్కరించాను. గణపుర పంచాయతీ రవీంద్రరావు వ్యక్తిగత పంచాయతీ చెప్పి మా లోపల కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ కోవట్లో ఉండదలుచుకున్నారా, కాంగ్రెస్ పార్టీ తెలుసుకుని మీరు ఖచ్చితంగా చెప్తున్నాను. గణపుర పంచాయతీకు రవీంద్రరావుకు వ్యక్తిగత పంచాయతీ లేదు. రావాలి పంచాయతీ మామూలు చెప్పాలి, పంచాయతీ లేదు. సీఎం గారిని అన్నాడు కాబట్టి ఒక నికారసిన కార్యకర్తను ముట్టుకున్నా, మాట్లాడినా, సమానం చెప్పిన. దాని తర్వాత వాళ్ళు వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషలపైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరి చర్య తీసుకుంటారు. ఇక రోజుకో కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు మా సీఎం గారికి క్షమాపణ చెప్పి నాకు పొరపాటు అయింది అని చెప్తే వదిలేస్తా. పోనీ ఉదాహరణ అది కూడా వదిలేస్తా, ఒక మానవత దృక్పథంలో వదిలేస్తాను. కానీ నీ అహంకారంతో చేస్తా మాత్రం వదిలిపెట్టే బడుగు బలహీన వర్గాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మొన్నటి దానికి ఏమన్నాడు, ఏం చెప్పిండు ఆయన, ఏం సాధించాలి, కోతులు పెడదని చెప్తున్నారు. 5 ఏళ్ళగా చైర్మన్ పీకుతాడు, ఎక్కడేమన్నా కోతులు పెడదని చెప్తున్నారు. వచ్చిన డబ్బులని ఏమైనాయి?
మొత్తం మహబూబాబాద్ మున్సిపల్ దౌర్భాగ్యంగా ఉన్నది. ఒక్కొక్క చరిత్ర మొదలు పెడితే మళ్ళీ చాలా పురాణం ఎక్కుతుంది. ఇప్పటికైనా మహబూబాబాద్ టౌన్ అభివృద్ధిపై మమ్మల్ని నడపమంటాడు. అంజయ్య గారు ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో చెప్పి జిల్లా అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మహబూబాబాద్ మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మా ఎంపీ గారి నాయకత్వంలో, ప్రభుత్వ వైపు అదేవిధంగా మా సలహాదారు గౌరవనీయులైన వేమనర్ గారి నాయకత్వంలో మహబూబాబాద్ జిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మీకంటే మెరుగ్గా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మొదటి నుంచి కూడా నాకు సహకరిస్తున్న నా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, మా ఎమ్మెల్యేకు, మా ఎంపీకి, భరత్ చంద్రెడ్డి గారికి, విప్ గారికి, వేమ నరేంద్ర రెడ్డి గారికి, మిగతా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే.